నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ఫోకస్. ఇక వాతావరణంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నైరుతి ఋతుపవనాలు దాగుడు మూతలాడుతున్నాయి. వేసవి కాలంలో వానలు దంచుకొడితే వర్షాకాలం సూర్యుడు సుర్రమనిపిస్తున్నాడు. ఇంతకు సీజన్లు గతి తప్పి ఎందుకు ప్రవర్తిస్తున్నాయి? ప్రకృతి విసురుతున్న సవాళ్లకు ఎవరు కారణం? మండు వేసవిలో తుఫాన్లు విరుచుకుపడుతున్నాయి. వానాకాలంలో సూర్యుడు మండిపోతున్నాడు. సీజన్తో సంబంధం లేకుండా ప్రకృతి విపత్తులు విరుచుకుపడుతున్నాయి. కరువు కాటు, వరద పోటుతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. మరోవైపు సాగు రంగంపైన ఈ విపత్తులు అత్యంత తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. వేసవిలో వానలు, వానాకాలంలో ఎండలు, అయితే కుంభవృష్టి, లేదంటే కరువు కాలం. గతి తప్పిన ప్రకృతి. సీజన్ ఎందుకు గతి తప్పుతోంది? గ్లోబల్ వార్మింగ్ వల్ల అస్థిర వాతావరణం. ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రకృతి గతి తప్పుతోంది. కాలచక్రంలో వింత మార్పులు దాపురిస్తున్నాయి. బోలెడు వానలు కురవాల్సిన సమయంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. భగభగ నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. మండిపోతున్న ఎండలతో పంటలు మాడిపోతున్నాయి. దీంతో వర్షాకాలంలో పంటలకు నీటి తడి కోసం రైతులు నానాపాట్లు పడుతున్న పరిస్థితులను చూశాం. మరోవైపు మండుటెండల్లో విపరీతమైన వర్షాలు, కుండపోత వానలు, వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. దీంతో రబీ సాగు నాశనమైపోతోంది. అసలెందుకిలా జరుగుతోంది? ప్రకృతి ఎందుకింత ఉగ్రరూపం దాలుస్తోంది? రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ సీజన్లు పూర్తిగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మండు వేసవిలో భారీ వర్షాలు కురిసి వాతావరణం చల్లబడగా, వర్షాల సీజన్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గత నెలాఖరుకే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించి అన్ని చోట్లకు విస్తరించినా ఆ తర్వాత పూర్తి స్థాయిలో మందగించాయి. దీంతో వారం రోజులుగా రాష్ట్రమంతటా ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, విజయవాడ, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, ఏలూరు, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 నుంచి 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు వాస్తవ ఉష్ణోగ్రత కంటే 3 నుంచి 5 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తోంది. విజయవాడలో శనివారం 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత ప్రభావం కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు వేడి వాతావరణం ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. 15 రోజుల క్రితం వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండాల్సిన సమయంలో భారీ వర్షాలు కురిశాయి. సాధారణంగా ఫిబ్రవరి నుంచి మే నెలాఖరు వరకు వేసవి సీజన్, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలం ఉంటుంది. కానీ ఈ ఏడాది సీజన్లు తారుమారయ్యాయి. మే నెలలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అకాల వర్షాలు కురిశాయి. కర్నూలు, కడప, అనంతపురం, విజయవాడ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి వేసవి అంతా వర్షాకాలంలా మారిపోయింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తొలకరి వర్షాలు కురవడం లేదు. ఎండలు తగ్గాల్సిన జూన్లో మండిపోతోంది. కోస్తా ప్రాంతాల్లో వీచే గాలుల్లో తేమ శాతం తక్కువగా ఉండడంతో నమోదైన ఉష్ణోగ్రత కంటే ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణంలో ఏర్పడుతున్న మార్పులు ఋతుపవనాల సమయాన్ని, తీవ్రతను అస్థిరపరచడమే దీనికి కారణంగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు పెరగడంతో తేమ స్థాయిలు పెరుగుతూ వర్షాలను అస్థిరపరుస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. సముద్ర ఉష్ణోగ్రతల పెరుగుదల అకాల వర్షాలకు కారణమవుతుండగా వేడిగాలులు, తక్కువ వాయు ప్రవాహం ఎండల తీవ్రతను పెంచుతున్నట్లు చెబుతున్నారు. అంటే మనకి గ్లోబల్ వార్మింగ్లో కనిపించే దాంట్లో పర్టికులర్గా ఒకటి ఏంటంటే ఎల్నినో టైప్ ఆఫ్ కండిషన్స్ మనకి పెరుగుతున్నాయి. అవి దానివల్ల ఎల్నినో టైప్ ఆఫ్ కండిషన్స్ వల్ల అంటే జనరల్గా మనము వీ మే నాట్ ఎక్స్పెక్ట్ మచ్ అమౌంట్ ఆఫ్ రైన్ఫాల్ యాక్టివిటీ ఓవర్ ఇండియా. అంటే నియర్ నార్మల్ పడవచ్చు, సమ్ టైమ్స్ నార్మల్ కంటే బాగా తక్కువ కూడా పడే ఛాన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. అంటే మనం హెవీ రైన్ఫాల్ మనం ఎక్స్పెక్ట్ చేయడం. కానీ ఈ సంవత్సరం మాత్రం లానినా కండిషన్స్లో ఉన్నది. అలాగే మనకి ఐఓడి ఇంకా న్యూట్రల్ ఫేజ్లో ఉన్నది. ముందుగానే వచ్చిన ఋతుపవనాలు ప్రస్తుతం మందగించాయి. 4 రోజులుగా వాటిలో ఎలాంటి కదలిక లేదని వాతావరణ శాఖ తెలిపింది. వాటిని బలపరిచే ఉపరితల ఆవర్తనాలు లేకపోవడంతో స్థిరంగా ఉన్నచోటే ఉండిపోయాయి. జూన్ 15 తర్వాత కొద్దిగా మార్పు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదైనా జూన్ మధ్య నుంచి జూన్ చివరి వారం వరకు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. జూలై మొదటి వారం నుంచి వర్షాలు స్థిరంగా కురిసే అవకాశం ఉందని, అప్పటి వరకు ఎండల తీవ్రత ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వీటన్నింటికీ తగినట్లుగా రైతులు ప్రిపేర్ అవ్వాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మాన్సూన్ లేదా ఋతుపవనాలు మనిషి జీవిత ప్రయాణంలో వీటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. వేసవి సీజన్లో భూమిపై గాలి వేడెక్కి వాతావరణంలో కలుస్తుంది. ఆ గాలి సముద్రం వైపు వీస్తుంది. అదే సమయంలో సముద్రంలోని నీరు కూడా ఆవిరై గాలిలో కలుస్తుంది. తేమతో కూడిన గాలి కాస్త ఘనీభవించి వర్షంగా కురుస్తుంది. ఆ విధంగా నైరుతి నుంచి వచ్చే పవనాలు
కేరళ భూభాగం మీద నిర్దిష్టమైన కాలంలో నిర్దేశించిన స్థాయిలో వర్షాలను కురిపిస్తే మాన్సూన్ ఆన్సెట్ అయినట్లు ప్రకటిస్తుంది భారత వాతావరణ శాఖ. రుతుపవనాలు 2 సీజన్లుగా ఉంటాయి. ఒకటి జూన్ 1 నుంచి సెప్టెంబర్ చివరి వరకు నైరుతి, ఆ తర్వాత వచ్చేది ఈశాన్యం. పరిమాణం పరంగా పెద్దదైన భారత ద్వీపకల్పంలో వైవిధ్య వాతావరణ పరిస్థితులకు మూల కారణం రుతుపవనాలే. వీటిపైనే ఆర్థిక, పర్యావరణ వ్యవస్థలు ఆధారపడతాయి. మరీ ముఖ్యంగా సూర్యుడి గమనం ఆధారంగా పాశ్చాత్య దేశాల్లో 3 నెలల చొప్పున ఏడాదికి 4 సీజన్లుంటాయి. మన దగ్గర 4 నెలల చొప్పున 3 సీజన్లుగా కనిపిస్తాయి. భారతదేశంలో వాతావరణ పరిస్థితులు అనేక అంశాల మీద ఆధారపడి ప్రభావితం అవుతూ ఉంటాయి. క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ ఆధారంగా వాతావరణ మార్పులకు 3 ప్రధాన కారణాలు. వీటిని లోకల్, రీజనల్, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ కింద పరిగణిస్తారు. ర్యాపిడ్ అర్బనైజేషన్, పంటలు పండే భూముల ధ్వంసం, వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడం స్థానికంగా ప్రభావం చూపించేవి. రాజస్థాన్లోని ఎడారి వేడెక్కడం, హిమాలయాలు కరిగిపోవడం, అరేబియా సముద్రం చుట్టుపక్కల ఉండే ఆఫ్రికా, సౌదీ అరేబియా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రెండోది. ఇక ఉత్తరార్ధగోళంలోని హిందూ మహాసముద్రం, పసిఫిక్ ఓషన్ నుంచి వీచే గాలులు. ఈ విధంగా అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి మన దగ్గర సీజన్ నడుస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ 3 పరిణామాలు భారత ఉపఖండంలో వెదర్ అండ్ క్లైమేట్ను శాసిస్తాయి. బంగాళాఖాతంలోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు కూడా రుతుపవనాలను కొంత అస్థిరపరుస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. తీవ్రమైన ఎండలు, వడగార్పులతో నిప్పుల కుంపటి వాతావరణం నెలకొనాల్సిన మే నెలలో ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈశాన్య భారతంలో పలు రాష్ట్రాల్లో, పశ్చిమ తీరంలో వరదలు ముంచెత్తాయి. ఉత్తరాదిలో వెస్టర్న్ డిస్టర్బెన్స్లు ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశ భూభాగంలోకి ప్రవేశించాయి. వీటి కారణంగా మే నెలలో 1267 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు కంటే 106% ఎక్కువ. ఈ విధంగా నమోదు కావడం గడిచిన 124 సంవత్సరాల్లో ఇదే ప్రథమమని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలో 36 వాతావరణ సబ్ డివిజన్లకు గాను 25 సబ్ డివిజన్లలో అత్యంత అధికం నుంచి అధిక వర్షపాతం నమోదైంది. 6 సబ్ డివిజన్లలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ విధంగా దేశ యావరేజ్ కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ దానిలో కన్సిస్టెన్స్ లేని కారణంగా ఆశించిన ప్రయోజనాలు దక్కకపోగా విపత్తుల రూపంలో నష్టం జరుగుతోంది. జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు పడుతున్న వర్షం ఎంతైతే ఉందో అంతే పడుతుంది. కానీ ఒకే చోట పడకపోవడం కానీ, లేకపోతే మూకమ్ముడుగా ఒకేసారి పడిపోవడం కానీ అన్నది జరుగుతుంది. ఇది కొంచెం రైతులకి అగైన్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కన్సర్న్. అంటే రైతులకి ఉపయోగకరమైన విషయం కాకపోవచ్చు. అందుకని రైతులు కానీ మిగతా ప్రభుత్వం పరంగా కానీ కొంచెం ప్రిపేర్డ్గా ఉండాలి, వాచ్ఫుల్గా ఉండాలి. అంటే ఎప్పుడు మనం ఈ వర్షాకాలం వస్తుంది ఎగ్జాక్ట్గాను ఇవన్నీ చూసుకోవడానికి మటుకు మనం ప్రిపేర్డ్నెస్సే మెయిన్ మెకానిజం అని నా ఉద్దేశం. అటు ఉత్తర భారతదేశం అనూహ్య వాతావరణ మార్పులతో అలజడి సృష్టిస్తోంది. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో దుమ్ము తుఫానులు ముసురుకోవడం, తర్వాత వడగళ్ల వాన పడటం, ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడం, ఇలా ఒక్కరోజులోనే వాతావరణం పూర్తిగా మారిపోతోంది. ఈ మార్పులు ప్రారంభంలో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ ప్రాంతాల్లో మొదలై తర్వాత ఢిల్లీ వరకు విస్తరించాయి. ఇటీవల రికార్డు స్థాయిలో ఎండలు పెరిగిన తరుణంలో పగటిపూట 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అనిపించాయి. అయితే వడగళ్ల వానలు, ఉరుములు వచ్చాక ఆ ఉష్ణోగ్రతలు 30 నుంచి 37 డిగ్రీల మధ్యకు పడిపోయాయి. హర్యానాపై ఏర్పడిన తుఫాను ప్రభావంతో ఈ మార్పులు వచ్చాయని, ఇది అరేబియా సముద్రం మరియు బంగాళాఖాతాల నుంచి వచ్చిన తేమతో మరింత బలపడిందని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను వ్యవస్థ పంజాబ్ నుంచి బంగ్లాదేశ్ వరకు తూర్పు పశ్చిమ దిశలో విస్తరించి ఉందని వెల్లడించింది. తేమ ఎక్కువగా చేరడంతో వాతావరణం వేగంగా మారిపోయింది. ఎల్నినో, లానినో రుతుపవనాలపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా లానినో ఫేజ్లో ఉంటే పుష్కలంగా వర్షాలు కురుస్తాయి. అదే ఎల్నినో సీజన్లో ఉంటే కరువు ఛాయలు తాండవిస్తాయి. అలాగని భారత్ వంటి దేశాల్లో పూర్తిగా ఎండిపోతుందని కాకపోయినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవ్వు. కొన్ని దశాబ్దాలుగా ఎల్నినో సంవత్సరాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పెరువియన్ కోస్ట్ దగ్గర పసిఫిక్ సముద్ర ప్రవాహాల ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా ఎల్నినో, లానినోగా గుర్తిస్తారు. డిసెంబర్ నెలలో ఇక్కడ నమోదయ్యే ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగి ఉష్ణజలాలు పశ్చిమం వైపుగా అంటే ఆసియా వైపు కదలడాన్ని ఎల్నినో అంటారు. దీనికి రివర్స్లో టెంపరేచర్స్ తగ్గి కోల్డ్ వాటర్స్ ప్రయాణిస్తే లానినోగా నిర్ధారిస్తారు. ఎల్నినో, లానినో ఒకదానికి ఒకటి వ్యతిరేకం. ఇవి ప్రపంచ వాతావరణాన్ని ప్రభావితం చేయడమే కాదు, భారత్లో రుతుపవనాల గమనాన్ని నిర్దేశిస్తాయి. సాధారణంగా భారత్లో ఎల్నినో సమయంలో తక్కువ వర్షాలు, లానినో సమయంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. ఎల్నినో ఒక్కటే రుతుపవనాలను ప్రభావితం చేయదు. హిందూ మహాసముద్రంలోని డైపోల్ ప్రవాహం కూడా ప్రధానమైనదే. అయితే గ్రేట్ డేంజర్ బెల్ ఏంటంటే ఎల్నినో సంవత్సరాలు పెరుగుతూ ఉండడం.
ఎల్నినో సీజన్ 2 నుంచి 7 ఏళ్లు ఉంటుంది. ఈ కాలంలో ఎప్పుడైనా వ్యతిరేకమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రస్తుతం న్యూట్రల్ ఫేజ్లో ఉండడంతో లానినోకు సానుకూలత పెరిగింది. సదరన్ ఆసిలేషన్ ఇండెక్స్ పాజిటివ్, సిగ్నిఫికెంట్, పర్సిస్టెంట్గా కనీసం 3 నెలలు కొనసాగితేనే లానినోగా నిర్ధారించడం సాధ్యం. ఆ దిశగా సానుకూలత ఎక్కువగా ఉండటంతో ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవ్వడానికి ఆస్కారం ఉందని ఐఎండీ ప్రకటించింది. నిజంగా ఇది సానుకూలమైన సంకేతమే అయినప్పటికీ విస్తారంగా కురవాల్సిన వర్షాలు కుంభవృష్టికి దారితీస్తే ఉపద్రవం తప్ప ఉపయోగం ఆశించిన స్థాయిలో ఉండదనేది నిపుణుల అభిప్రాయం. నంబర్ ఆఫ్ రెయినీ డేస్ తగ్గిపోవడం కానీ, లేకపోతే నంబర్ ఆఫ్ హాట్ డేస్ పెరిగిపోవడం అన్నది కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ హాట్ టెంపరేచర్స్ రికార్డ్ అయ్యే దశాబ్దంగా మటుకు మనం చెప్పుకోవచ్చు. అంటే ఎక్కువ హైయెస్ట్ టెంపరేచర్స్ రికార్డ్ అయిన దశాబ్దం ఏది అంటే 2014 నుంచి 2024 వరకు. అంటే అది ఏం లేదండి, నల్ల రంగు మారడం అన్నది, బ్లూ రంగు మారడం అన్నది లోపల జరిగే మిక్సింగ్ బట్టి అది ఉంటుంది. అది కాకుండా ఏంటంటే సముద్ర వాతావరణం కూడా గ్లోబల్ వార్మింగ్ని శాసిస్తుంది అన్నది ఒక రీసెంట్ థియరీ. ఏంటంటే సబ్సర్ఫేస్ కూలర్ వాటర్స్ సర్ఫేస్ దగ్గరికి రాకపోవడం, ఆ విధంగా సముద్ర వాతావరణం కూడా వేడెక్కిపోవడం మూలన మనకి ఇంటెన్స్ కూల్ బ్రీజ్ అవి రాకపోవడం మన కోస్టల్ స్టేషన్స్లో. అందుకనే ఇన్లాండ్లో టెంపరేచర్స్ పెద్ద మార్పులు రాకపోయినా భారత ఉపఖండంలో మటుకు కోస్టల్ స్టేషన్స్లో మటుకు వాతావరణం చాలా వేగంగా మారుతుంది, కొంచెం వార్మ్ అవుతుందని కూడా ఒక థియరీ. ప్రస్తుతం భూమండలం గ్లోబల్ వార్మింగ్ ఫేజ్లో ఉంది. కాలం కల్లోలం సృష్టించేందుకు రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చేస్తోంది. దీంతో భవిష్యత్ పరిణామాలు భయానకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉండే భారతదేశంలో ఈ పరిణామాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో 52% నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగుభూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. దేశవ్యాప్తంగా తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి కీలకమైన జలాశయాల్ని తిరిగి నింపడానికి సహకరిస్తాయి. దేశ జీడీపీని ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ పీరియడ్లో ఏంటంటే డ్రై డేస్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది, అలాగే ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ యాక్టివిటీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది అన్నమాట. సార్ అంటే మనం ఏం చేస్తామంటే యాక్చువల్గా మనకు పంటలకి వాటికి కావాల్సిన మధ్యస్థంగా ఉన్న రెయిన్ఫాల్ కావాలి. అలాగే పెర్సిస్టెన్సీగా మధ్యస్థంగా పడిన రెయిన్ఫాల్ యాక్టివిటీ ఉంటే పంటలు అవి చాలా బాగుంటాయి. కానీ గ్లోబల్ వార్మింగ్లో అలా కాదండి. ఏంటంటే మీకు రెయిన్ఫాల్ లేని రోజులు పెరుగుతాయి, అలాగే బాగా ఎక్కువగా ఉన్న రోజులు పడుతాయి, కుంభవృష్టి లాగా కురుస్తూ ఉంటుంది. అంటే మనం ఏంటంటే ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్, ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ చాలా మనం చేయవలసింది. అలాగే స్పేషియల్గా కూడా తీసుకున్నట్లయితే సర్టెన్ పాకెట్స్లో చాలా ఎక్కువ రెయిన్ఫాల్ యాక్టివిటీ ఉంటుంది, సర్టెన్ పాకెట్స్లో తీసుకున్నట్లయితే స్పేషియల్గా తీసుకున్నట్లయితే తక్కువ రెయిన్ఫాల్ యాక్టివిటీ, డ్రౌట్ కండిషన్స్ కూడా ప్రివైల్ అవుతూ ఉంటాయి. అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే అవి రెయిన్ఫాల్ ఎక్కడైతే పడిందో అక్కడి నుంచి అది మనం ఆ రెయిన్ఫాల్ని, ఆ వాటర్ని డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట అండి. ఇంతటి కీలకమైన నైరుతి కొంతకాలంగా గతి తప్పింది. 2009 తర్వాత తొలిసారి 9 రోజులు ముందుగానే ఆన్సెట్ అయింది. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని, ముందస్తు పలకరింపు ఆశాజనకమేనని ప్రకటించింది ఐఎండీ. అందుకు తగ్గట్లుగానే దక్షిణ భారతదేశంలో వేగంగా విస్తరించిన ఋతుపవనాలు ఆ తర్వాత మందగించాయి. తిరిగి పుంజుకుంటున్న ప్రతి ఏటా విస్తరించే సమయానికే వాటిలో కదలికలు చోటు చేసుకున్నాయి. ఒక విధంగా ఎర్లీ మాన్సూన్ కారణంగా కలిగే ప్రయోజనమేమీ కనిపించలేదంటున్నారు నిపుణులు. సీజన్ మారిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఉద్యానవన, వేసవి పంటలు దెబ్బతిన్నాయి. మళ్లీ విరామం వచ్చింది. ఈ విధంగా ఋతుపవనాలు స్తబ్దత పాటించడం సాధారణమే అయినా ముందస్తు వర్షాల కారణంగా నష్టం తప్ప ప్రయోజనం ఉండదు. కీలకమైన జూన్, జూలై, ఆగస్టు నెలల్లో ఋతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిస్తే తప్ప రైతులకు మేలు చేకూర్చదు. అయితే గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ మారింది. మొత్తం వర్షపాతమంతా ఒకే దగ్గర పడిపోవడమో లేదంటే పొడి వాతావరణం నెలకొనడమో జరుగుతోంది. ఈ 2 వాతావరణ చర్యలు ముప్పేనంటున్నారు నిపుణులు. ఎల్నినో ప్రపంచంలో కరువు, వర్షాభావ పరిస్థితులు, ఉష్ణోగ్రత పెరుగుదలకు ప్రధాన కారణం. కానీ 2024లో ఏర్పడిన ఈ పరిస్థితులకు ఎల్నినో కన్నా భూగోళంపై ఏడాదిలో సంభవించిన విపత్తులు, వరదలకు వాతావరణ మార్పులు, మానవ తప్పిదాలే ప్రధాన కారణమని క్లైమేట్ సెంట్రల్, వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ప్రస్తుత ఎల్నినో బలమైనదే అయినప్పటికీ 1997-98, 2015-16 సంవత్సరాలతో పోల్చితే చాలా బలహీనంగా ఉందని వెల్లడించింది. కర్బన ఉద్గారాలను అధికంగా మండించడం,
మానవ తప్పిదాలు, వాతావరణ మార్పులతో 2024 అత్యంత వేడి సంవత్సరంగా నమోదైందని తెలిపింది. ఈ ఏడాది అదనంగా 41 రోజుల పాటు ప్రజలు అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలను భరించాల్సి వచ్చిందని, మనుషుల ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని స్పష్టం చేసింది. వాతావరణ మార్పులతో దేశంలో ఆకస్మిక వర్షాలు, వరదలు సంభవించాయని, ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపించిందని వివరించింది. కర్బన ఉద్గారాలు, మానవ తప్పిదాలను తగ్గించకపోతే భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఏర్పడుతుందని సంస్థలు హెచ్చరించాయి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థల ద్వారా ప్రజలను ప్రకృతి విపత్తుల బారి నుంచి కాపాడవచ్చని తెలిపాయి. భూగోళం వేడెక్కిన కొద్దీ వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరువు పరిస్థితులు తలెత్తడంతో వ్యవసాయ రంగం అత్యంత ప్రభావానికి లోనవుతోంది. చిన్న రైతులు, రైతు కూలీలు జీవనాధారం కోల్పోతున్నారు. పంట ఉత్పాదక తగ్గిపోవడంతో ఆహార కొరత ఏర్పడుతోంది. ఇదే కొనసాగితే సంక్షోభాలకు దారితీస్తుంది. ఉష్ణోగ్రతలు ఇలాగే పెరిగితే భవిష్యత్తులో మరిన్ని కరువులు ఏర్పడే ప్రమాదాల నుంచి మానవాళి తప్పించుకోలేదు. ప్రపంచంలోని ప్రతి దేశం పెరుగుతున్న ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. మరణాలు, విధ్వంసాలు తగ్గించే ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది వాతావరణంలో మార్పులతో కాఠ్మండూ నుంచి దుబాయ్, అమెరికా వరకు పెద్ద సంఖ్యలో వరదలు వచ్చాయి. ఇందులో 16 వరదల్ని అధ్యయనం చేయగా 15 వరదలకు వాతావరణ మార్పులే కారణం. తీవ్ర వేడి వాతావరణంతో ఆకస్మిక వరదలు పోటెత్తాయి. భారత్లోని దక్షిణాది రాష్ట్రాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించిందని అధ్యయనం వెల్లడించింది. ప్రజల్ని ముందస్తుగా అప్రమత్తం చేసే అవకాశం లేకపోవడంతో మరణాలు చోటు చేసుకున్నాయి. వేడిగాలులు అత్యంత ప్రాణాంతక వాతావరణం సృష్టిస్తాయి. వీటిని సైలెంట్ కిల్లర్లుగా పేర్కొంటారు. గడిచిన దశాబ్ద కాలంగా ఏడాదిలో 10% రోజులు అత్యంత తీవ్ర ముప్పు కలిగినవిగా ఉంటున్నట్లు అధ్యయనం వెల్లడించింది. మానవ తప్పిదాలతో ఎండాకాలానికి ముందుగానే వడగాలుల తీవ్రత 10 రెట్లు పెరిగింది. కానీ చాలా దేశాలు ఈ ఉష్ణోగ్రతల్ని రికార్డు చేయడం లేదు. ఈ వడగాలుల తీవ్రతపై అధ్యయనం చేసి ప్రజల్ని అప్రమత్తం చేసే వ్యవస్థలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ముప్పు ఉచ్చులో పడిపోతున్నారు. జూలై 21న మానవాళి చరిత్రలో అత్యంత వేడి రోజుగా నమోదైందని, ప్రపంచంలోని 530 కోట్ల మంది దీని తీవ్రతకు గురయ్యారని అధ్యయనం తెలిపింది. అడవుల విధ్వంసాన్ని ఆపకుంటే 2050 నాటికి సగం అమెజాన్ అడవులు అంతరించిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. 2024లో ఉష్ణోగ్రతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరాయి. అత్యంత వేడితో తీవ్ర వడగాలులు, కరువు, కార్చిచ్చు, అతి తీవ్ర తుఫానులు, వరదలతో వేల మంది ప్రజలు చనిపోయారు. లక్షల మంది నిరాశ్రయులుగా మారారు. మానవ తప్పిదాల కారణంగా ఈ ఏడాది సగటు ఉష్ణోగ్రత 1.3 డిగ్రీలు పెరిగింది. ఈ విపత్తుల్ని ఎదుర్కొనేందుకు ప్రజలు కర్బన ఉద్గారాలను తగ్గించాల్సిన అవసరం ఉంది. చిన్న ద్వీపాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కొన్నాయి. ఈ విపత్తుతో జరిగిన విధ్వంసం అభివృద్ధిపై విస్తృత ప్రభావం చూపింది. ఈ ఏడాది చోటు చేసుకున్న 26 తీవ్ర విపత్తులతో 3700 మంది చనిపోగా లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అలాగే క్లైమేట్ సెంట్రల్ సూచికలకు దగ్గరగా వచ్చిన మరో 219 ఘటనల్లో వేల మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఎల్నినో ప్రభావంతో 2024లో తొలి సగభాగంలో కొన్ని తీవ్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండో సగభాగంలో జరిగిన ఘటనలకు మాత్రం మానవ తప్పిదాలతో వచ్చిన వాతావరణ మార్పులే కారణం. అమెజాన్లో చారిత్రక కరువుకు ఎల్నినో కన్నా మానవ తప్పిదాలు ప్రధాన కారణం. ప్యాంటనాల్ చిత్తడి నేలలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరువులు, కార్చిచ్చులు జీవ వైవిధ్య నష్టానికి దారితీశాయి. దీన్ని నివారించాలంటే అటవీకరణను వేగవంతం చేసి కరువు, కార్చిచ్చుల్ని తగ్గించి పర్యావరణ వ్యవస్థను సుస్థిరం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాద ఇంధన వినియోగం వైపు వేగంగా వెళ్లాలి. తద్వారా ప్రజల ఆరోగ్యంతో పాటు ప్రపంచం సురక్షితంగా, ఆరోగ్యంగా, సుసంపన్నంగా ఉంటుంది. శిలాజ ఇంధనాలైన ఆయిల్, గ్యాస్, బొగ్గుని ఎక్కువ మండించడంతో తీవ్ర విపత్తులు వస్తున్నాయి. క్యాప్ 28లో శిలాజ ఇంధనాల నుంచి దూరంగా వెళ్లాలని నిర్ణయించిన ఇంకా కొత్త చమురు, గ్యాస్ క్షేత్రాలు వస్తున్నాయి. గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్స్ ఎంత దారుణంగా ఉంటాయో అర్థం చేసుకున్న ప్రపంచ దేశాలు దాన్ని తగ్గించేందుకు పలు చర్యలు చేపడుతున్నాయి. దీనికోసం అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అయితే అభివృద్ధి చెందిన దేశాలు తమ అవసరాలే ప్రాతిపదికగా స్వార్థపూర్తంగా ప్రవర్తిస్తుండటంతో ఈ మహత్కార్యం సఫలం కావడంలో హార్డిల్స్ తప్పడం లేదు. భూమి ఉపరితలంపై ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో గ్లోబల్ వార్మింగ్ ఒకటి. ఇందుకు సహజ కారణాలతో పాటు మానవ నిర్మిత కారణాలు ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. ఆవరణ వ్యవస్థకు ముప్పు వాటిల్లుతున్నది. వాతావరణ మార్పుల వల్ల రోగాలు వ్యాప్తి చెంది అధిక మరణ రేటుకు కారణమవుతున్నది. గడిచిన 1-2 దశాబ్దాల నుంచి ఈ సమస్య మరింత తీవ్రమైంది. సహజ కారణాల్లో గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే అతిపెద్ద అంశం అగ్నిపర్వతాలు. అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరిగినప్పుడు బూడిద, పొగ, ఇతర రసాయనాలు వెలువడతాయి.
ఇది వాతావరణ మార్పులకు ప్రధాన కారణమవుతాయి. మరొకటి వాటర్ వేపర్. భూమి ఉపరితలం ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల నీటి వనరుల నుంచి నీరు అధికంగా ఆవిరవుతుంది. ఆ నీటి ఆవిరి వాతావరణంలో నిలిచి ఉండడం వల్ల గ్లోబల్ వార్మింగ్కు కారణమవుతుంది. ఇక మంచు కరగడం మరో ప్రధాన సమస్యగా చెప్పవచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి గడ్డకట్టి ఉన్న మంచులో అనేక వాయువులు ఉంటాయి. ఈ మంచు ప్రధానంగా హిమానీ నదాల్లో ఉంటుంది. ఇది కరిగిపోవడం వల్ల ఇందులోని వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. దీనివల్ల భూమి ఉపరితలం ఉష్ణోగ్రత పెరుగుతుంది. చమురు, గ్యాస్, ముఖ్యంగా బొగ్గు వంటి శిలాజ ఇంధనాలను మండించడం వల్ల గాల్లోకి కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుంది. దాంతో వేడి పెరిగి ప్రపంచ ఉష్ణోగ్రతలు అధికమవుతున్నాయి. భూతాపం పెరిగితే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వాలు సత్వరమే చర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఆస్ట్రేలియా, అమెరికా, చైనా, భారత్ వంటి బొగ్గు ఆధారిత దేశాలు దశల వారీగా బొగ్గు వాడకాన్ని తగ్గించే ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాయి. మీథేన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా అత్యవసర పరిస్థితులను నివారించవచ్చని, వాతావరణ మార్పుల సమస్యను పరిష్కరించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక సూచించింది. చమురును వెలికితీసే ప్రక్రియలో మండుతున్న సహజ వాయువుల నుంచి అధిక స్థాయిలో మీథేన్ విడుదలవుతుంది. అధునాతనమైన సాంకేతిక ప్రక్రియల ద్వారా దీన్ని నివారించవచ్చు. క్యాప్ 26 సదస్సులో సుమారు 100 దేశాలు మీథేన్ ఉద్గారాలను కట్టడి చేసే ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ సారథ్యం వహించాయి. ప్రపంచ ఉద్గారాలు పెరగడంలో విద్యుత్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. శిలాజేంద్ర వనరులను తగ్గించి పునరుత్పాదక వనరుల వినియోగాన్ని పెంచడం ఈ సమస్యకు ఒక ముఖ్య పరిష్కారం. ప్రస్తుత వాతావరణ లక్ష్యాలను చేరుకోవాలంటే డీకార్బనైజేషన్కు తోడ్పడే క్లీన్ టెక్నాలజీని ఆశ్రయించడమే ఉత్తమ మార్గం. దేశాలు నెట్ జీరో లక్ష్యాన్ని చేరుకోవాలంటే 2050 కల్లా ఇంధన వనరుల్లో పవన విద్యుత్, సౌరశక్తి వాటాలు గణనీయంగా పెరగాలి. అయితే సవాళ్లు ఉన్నాయి. గాలి తక్కువైతే విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. కానీ మెరుగైన బ్యాటరీ టెక్నాలజీ సహాయంతో అదనపు శక్తిని నిల్వ చేసుకుంటూ అవసరమైనప్పుడు విడుదల చేసుకోవచ్చు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని పూర్తిగా మానేయాలి. వాహనాలకు శక్తిని సమకూర్చే పద్ధతుల్ని మార్చుకోవాలి. పెట్రోల్, డీజిల్ కార్లను బహిష్కరించి విద్యుత్ వాహనాలను వినియోగించడం ముఖ్యం. లారీలు, బస్సులను హైడ్రోజన్ ఇంధనంతో నడపవచ్చు. దీన్ని పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి చేయవచ్చు. విమానాలకు ఉపయోగపడే క్లీన్ ఎనర్జీని శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు. గాలిలో నుంచి గ్రీన్హౌస్ వాయువుల్ని తొలగించాలి. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను కృత్రిమంగా తొలగించే లేదా విడుదలను రద్దు చేసే సాంకేతిక అభివృద్ధి భూతాపాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. వాతావరణం నుంచి కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకునేందుకు టెక్సాస్లో కార్బన్ ఇంజనీరింగ్, స్విట్జర్లాండ్లో క్లైమ్ వర్క్స్ నిర్మించిన ప్లాంట్లతో సహా అనేక సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నాయి. కార్బన్ ఉద్గారాలను బంధించి నిల్వ చేయడం మరో పద్ధతి. ఉద్గారాలు ఉత్పత్తి అయ్యే స్థానం వద్దే వాటిని బంధించి గాల్లోకి విడుదల కాకుండా నివారించవచ్చు. 2009లో కోపెన్హాగన్లో జరిగిన కాప్ సదస్సులో ధనిక దేశాలన్నీ పేద దేశాలకు ఆర్థిక సహాయం చేస్తామని వాగ్దానం చేశాయి. వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు 2020 నాటికి ఏడాదికి $100 బిలియన్ అందిస్తామని హామీ ఇచ్చాయి. ఈ ప్రమాణాలను ధనిక దేశాలు నెరవేర్చలేదు. అయితే 2023 నాటికి ఈ నిధులు సమకూర్చేందుకు కాప్కు అధ్యక్షత వహిస్తున్న బ్రిటన్ ప్రభుత్వం ఇటీవలే ప్రణాళికను రూపొందించింది. మరోవైపు బొగ్గు ఆధారిత దేశాలు తీవ్రమైన ఇంధన వనరుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వ్యవస్థలు మళ్లీ సమస్యల పాలవుతున్నాయి. దీంతో అట్టడుగు వర్గాలు మరింత అసమానతలను ఎదుర్కోవాల్సి వస్తోంది. హరిత శక్తి వైపు మళ్లేందుకు పేద దేశాలకు ఆర్థిక సహాయం అవసరమని నిపుణులు భావిస్తున్నారు. ప్రకృతి సవాళ్లను ఎదుర్కోవడం మనకు అసాధ్యం. ప్రజలు, ప్రభుత్వాలు చేయాల్సిందల్లా మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త పాఠాలు నేర్చుకోవడమే. ప్రస్తుత పరిస్థితుల్లో నీటి సమర్థ వినియోగం పెద్ద ఛాలెంజ్. అకస్మాత్తుగా ముంచెత్తే వర్షాలను, కరువు ఛాయలను బ్యాలెన్స్ చేయాలంటే పక్కా ప్రణాళిక, వాటర్ మేనేజ్మెంట్ ఉంటే తప్ప విపత్తుల నుంచి బయటపడడం ఈజీ కాదు. వాతావరణ విపత్తులతో ప్రజల ప్రాణాలు రక్షించేందుకు ముందస్తు హెచ్చరికలు సంసిద్ధం చేయాలి. ప్రమాదకరమైన సంఘటనలు చోటు చేసుకునేందుకు ముందుగానే ఈ హెచ్చరికలు చేస్తూ ప్రజలు ఏం చేయాలన్న విషయమై అవగాహన కల్పించాలి. ప్రతి దేశం ఈ వ్యవస్థలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు దీన్ని అప్డేట్ చేస్తూ ప్రజలను ముప్పు నుంచి కాపాడాలి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చోటు చేసుకున్న మరణాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. తద్వారా వీటిపై ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు వీలవుతుంది.